ఫారిన్ యువతులకు ఉపాధి అవకాశం ఉందని ఆశ చూపి అక్రమంగా దేశ సరిహద్దులు దాటిస్తున్నాయి ముఠాలు. ఏజెంట్ల సహాయంతో తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, రష్యా అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నారు. బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్లు, హోటళ్లలో ఉద్యోగం అంటూ హైదరాబాద్కు తీసుకొచ్చారని చెప్పారు పోలీసులు. వ్యభిచారం సమాచారం రావడంతో అక్కడ నిర్వహిస్తున్న దందాను గుట్టురట్టు చేశారు మాదాపూర్ పోలీసులు. కొంతమంది విటులు, యువతులు, నిర్వాహకులు మొత్తం 7గురిని అరెస్టు చేశారు. 9 మంది యువతులను రక్షించి స్టేట్ హోమ్ కు తరలించారు. మాదాపూర్లోని సూపర్ లగ్జరీ హోటల్ సిబ్బందితో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నారని గుర్తించారు. వెబ్సైట్ల ద్వారా ఈ దందా చేశారని తెలిపారు సైబరాబాద్ పోలీసులు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఫోర్స్, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ చేశారు. ఈ రైడ్ లో ఇంటర్నేషనల్ గర్ల్స్ పట్టుబడ్డారని తెలిపారు పోలీసులు. వీటిలను ఆకర్షించడానికి ఇన్స్టా, టెలిగ్రామ్ లాంటి సైట్ల ద్వారా బుకింగ్ చేస్తున్నారని తెలిపారు. కెన్యా, టాంజానియా, ఉగాండా, బ్యాంకాక్ దేశాలకు చెందిన వారు ఒకే అపార్ట్మెంట్ లో ఉండి ఈ వ్యవహారం చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా విదేశీ యువతులతో వ్యభిచారం చేయించారన్నారు పోలీసులు. మాదాపూర్లోని బిఎస్ఆర్ హోటల్లో సూపర్వైజర్లుగా పనిచేసే వారితో ఒప్పందం చేసుకుని గదులు బుక్ చేయించారు. మరికొందరిని రోజుకో ప్రాంతం మార్చుతూ వీటిలకు సమాచారాన్ని చేరవేసేవారు. ఆ తర్వాత యువతుల ఫోటోలను నిర్వాహకులకు పంపుతారు దళారులు. యువతులను వారికి కావలసిన ప్రాంతాలకు చేరవేసినందుకు 3 నుంచి 5 వేలు ఏజెంట్లకు కమిషన్ గా ఇచ్చారని తెలిపారు పోలీసులు. సిటీలో ప్రాస్టిట్యూషన్ దందాలపై మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఫోకస్ పెట్టింది. ఇల్లీగల్ కార్యక్రమాలకు సహాయం చేస్తే హోటల్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.